నేను కాశీ నుంచి రాత్రి వచ్చేసరికి 10:30 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ ఈరోజు స్కందగిరి టెంపుల్కి వెళ్తున్నా. ఈరోజు మంగళవారం కదా, ఎంత రష్ ఉన్నారో చూడండి. ఎందుకు వచ్చాననేది చెప్తాను. పాలు పోసుకొని ఉయ్యాల కడదామని వచ్చాను. మొక్కు ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ స్కందగిరి టెంపుల్కి వెళ్ళి పాలు పోసుకున్నా, లేదు హోమాలు ఉంటాయి, అభిషేకం కూడా ఉంటుంది. నేను ఈ కృష్ణుడిని వచ్చేసి 100 రూపాయలు తీసుకున్నాను. 100 రూపాయలకి ఉయ్యాల తీసుకున్నాను. కట్టడానికి దారం కూడా వాళ్ళే ఇస్తారు. మనం ఇక్కడ రావి చెట్టు ఉంటుంది, కొబ్బరికాయ కూడా కట్టుకోవచ్చు. ఇలా కట్టి ఊపితే కనుక పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారు. ఇలా రావి చెట్టుకి దారం కూడా కడుతూ ఉంటారు. నేను ఇలా కట్టినాక ఆవు పాలు అక్కడే దొరుకుతాయి, ఇంటి నుంచి కూడా తీసుకొని వెళ్ళచ్చు. ఆవు పాలు ఇలా పోసుకున్నాక అప్పుడు 3 ప్రదక్షిణాలు చేస్తాను. నేను 3 ప్రదక్షిణాలే చేస్తాను. చేసేవాళ్ళు 12 ప్రదక్షిణాలు కూడా చేస్తారు. ఇలా పాలు పోసుకొని పసుపు కుంకుమ కూడా. ఈరోజు ఇక్కడ అంత రష్ ఉంటుంది కాబట్టి అంత సీమితంగా చేసుకోలేము. ఆదివారం కొంచెం రష్ తక్కువగా ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు మంగళవారం వెళ్ళొచ్చు. ఇంకా రాహుకాల దీపం 10 నుంచి 12 లోపల కిందనే నిమ్మకాయలన్నీ రెడీ చేసుకుంటారు. 11, 5, 7, 9, 21 రాహుకాలంలో ఇలా వెలిగిస్తూ ఉంటారు. ఈ గుడి మొత్తము కూడా ఇలా వెలిగిస్తూ పాలు పోసుకుంటూ మంగళవారం రోజున ఇలా 12 ప్రదక్షిణాలు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. నేను ఉయ్యాల కట్టాను, పాలు కూడా పోసుకున్నాను. ఇలా పోసుకున్నాక పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వచ్చాను. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. పైన గురుదేవుడు శంకరాచార్యులు, ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి, పైన ఏకాంబరేశ్వరం, కంచి కామాక్షి, దక్షిణామూర్తి వీళ్ళందరూ కూడా పైన ఉన్నారు. ఇక్కడ ఫోటో తీసుకునే వీలు లేదు, కానీ ఇలా నాకు తోచినంత వరకు నేను బయట మటుకు తీసుకున్నాను. దేవుడు అయితే ఏవి తీసుకోకూడదు, అది మనకి కెమెరా నాట్ అలౌడ్ అని ఉంది. నేను కాశీ నుంచి వచ్చాను కదా, అందుకనే ఇలా ఇంట్లో పూజ చేసుకొని, ఈరోజు మా అమ్మాయి పుట్టినరోజు, అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఇలా దండం పెట్టుకొని వచ్చాను. మొక్కు కూడా ఉంది, తీరిపోయింది. అందుకనే ఉయ్యాల కట్టాను. ఇక్కడ ప్రతి మంగళవారం అభిషేకము, హోమం కూడా జరుగుతుంది. పాల్గొనాలనుకునే వాళ్ళు ముందు రోజే అక్కడ టికెట్ తీసుకోవాలి. చాలా బాగా జరుగుతుంది. పాలు మీకు తోచినవి తీసుకెళ్ళచ్చు, లేదు అని అంటే కనుక వాళ్ళే ఇస్తారు. ప్రసాదం కూడా కిందే ఇస్తారు. మరి మీరు మంగళవారం వెళ్ళాలని అనుకుంటే వెళ్ళండి, ముందుగా వెళ్ళండి 9:30 కల్లా.